హలో నమస్తే. వెల్కమ్ టు కైజెనిస్. నేను భాగ్య. కాదేది కవితకు అనర్హం అన్నారు మన పెద్దలు. బట్ ఇప్పుడు మాత్రం చిన్న వర్డ్ అయినా చాలు మేము గొడవలు పెట్టేసుకుంటాం. ఇప్పటి వరకు మనం యాంటీ హిందూ విన్నాం, యాంటీ ఇండియన్ విన్నాం, యాంటీ నేషనలిస్ట్ అని విన్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ యాంటీ బిర్యానీ. మనకిక బిర్యానీ దొరకదండి అక్కడ. అమెరికా వాడైనా, అమలాపురం వాడైనా వాడి ముందు అన్ని రకాల వంటలు పెట్టి వాటిలో బిర్యానీ పెడితే వాడు ఫస్ట్ చూస్ చేసుకునేది బిర్యానీ. బట్ అలాంటి బిర్యానీ మాత్రం ఆ ప్లేస్‌లో ఇక దొరకదన్నట్టు. ఎందుకు దొరకదు? ఎవరన్నారంటే ఈ ఇష్యూ అంతా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతుంది. హరిద్వార్ పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, వీటిలో బిర్యానీ అమ్మడానికి వీలు లేదు. ఇదెవరు చెప్పారు? గవర్నమెంట్ చెప్పిందా అంటే, లేదండి నేనెప్పుడు గవర్నమెంట్‌ని తప్పు పట్టను. మతాన్ని కూడా తప్పు పట్టను. బట్ మతం ముసుగులో ఉన్న కొంతమంది దుర్మార్గులు, దుష్టులు ఇంకా ఈజీగా చెప్పాలంటే పని పాట లేని వాళ్ళనమాట. పని చేసుకోవడానికి ఒళ్ళొంగని కొంతమంది చేతకాని వెధవలంతా ఈ బిర్యానీ అనే పదము మా పదం కాదు, మా దేశానికి సంబంధించిన పదం కాదు. కాబట్టి బిర్యానీని ఇక్కడ నిషేధించాలి అని చెప్పేసి కొన్ని హిందుత్వ సంస్థలంటే హిందూయిజానికి పేరు. కొన్ని మతం ముసుగులో ఈ హిందూ మతం ముసుగులో ఈ సంస్థలు కొన్ని జల్ల పురుగులు తయారైనయన్నమాట. సో, ఆ జల్ల పురుగులు ఏమంటున్నారంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హరిద్వార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్స్ గాని, హోటల్స్ గాని ఎట్టి పరిస్థితి బిర్యానీ అమ్మడానికి, చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారనమాట. అందుకే నేనిందాక యాంటీ బిర్యానీ అన్నాననమాట. సో, బిర్యానీకి ఇండియాలో స్థానం లేదు. బ్యాన్ చేసేస్తాం మేమక్కడ. మరి బిర్యానీ లేకపోతే ఇంకేం తినాలంటే పులావ్ తినాలంటండి. సో, బిర్యానీ ప్లేస్‌లోను పులావ్‌ని చేయండి. పులావ్‌ని మాత్రమే తినండి అని అంటున్నారు. ఎందుకనంటే బిర్యానీ అనే పదము భారత సంస్కృతికి సంబంధించిన పదం కాదు. అది ఒక ఇస్లామిక్ పదం కాబట్టి, ఇస్లామిక్ పదంతో ఉన్న వంటకము ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఉండకూడదు కాబట్టి ఇది బ్యాన్ చేయాలి అని అంటున్నారు. మరి పులావ్ సంగతి ఏంటిదంటే, పలావ్ అనే పదము సంస్కృతంలో ఉంది. మన భారత పురాణాల్లో ఉంది కాబట్టి దానిని మీరు తినొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని అంటున్నారు. నిజమేనా? హిస్టరీ చెక్ చేద్దామా ఒకసారి? ఫస్ట్ ఈ బిర్యానీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ భాషలో నుంచి వచ్చిందిరా అంటే పర్షియన్ భాషలో నుంచి వచ్చిందన్నమాట. మరి పులావ్? పులావ్ కూడా పర్షియన్ భాషలోదే. మరి సంస్కృతంలో ఎక్కడుంది? ఉంది. అదెక్కడ అంటే మన పురాణాల్లో ఏంటిదంటే పులాక అనే పదం ఉంటుందన్నమాట. పులాక గుర్తుపెట్టుకోండి. పలావ్, పులాక. సో, ఈ పులాక అనే పదం ఉంది కాబట్టి అది కూడా పలావ్ అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు పులాక అనే పదం నుంచే పలావ్ వచ్చిందా? అసలు పులాక అనే పదానికి అర్థం ఏంట్రా అంటే, పులాకే అనే పదానికి అర్థం ఏంటంటే చెడిపోయిన బియ్యము, తాలు బియ్యం. అంటే మనకి ధాన్యం చూసుకుంటే గనక కొన్ని ధాన్యాలు ఏంటిదంటే లోపల బియ్యం ఉండదు. జస్ట్ పైన కవర్ మాత్రం ఉంటది. వాటిని తాలు గింజలు అని అంటారు. రైతులకు బాగా తెలుస్తుందండి ఇది. సో, అలాంటిది అని అర్థం. ఇన్ జనరల్‌గా చెప్పాలంటే ఆ బియ్యం అసలు పనికిరావు. దేనికి కూడా పనికిరావనమాట. అలాంటి బియ్యాన్ని ఏమంటారంటే పులాక అని అంటారు. ఇంకా చెప్పాలంటే మహాభారతమే తీసుకుందామండి. మహాభారతంలో కూడా దీనికి సంబంధించి స్పెసిఫిక్‌గా ఒక లైన్ అనేది ఉంది. ఆ లైన్ ఏంటో ఇప్పుడు చెప్తా. మహాభారతంలోని శాంతి పర్వంలోను అండ్ ఇతర భాగాల్లో కూడా ఈ పులాక గురించి ప్రస్తావన ఉంటుంది. అక్కడేమని చెప్తారంటే ఈ పులాక అనే దాన్ని అత్యంత నికృష్టమైనది, నీచమైనది అని చెప్పేసి అర్థం వచ్చేలాగా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఈ నికృష్టమైన ధాన్యాన్ని కనీసము పిండ ప్రదానం చేయడానికి కూడా ఉపయోగించకూడదు అని చెప్పేసి మహాభారతం శాంతి పర్వంలో ఉంది. మరి ఇప్పుడు చెప్పండి. పులావ్ కరెక్టా? పులాక కరెక్టా? బిర్యానీ కరెక్టా? ఇక ఈ పలావ్ అన్న పదం కూడా పర్షియన్ నుంచే వచ్చిందని చెప్పాను కదా! ఇక్కడేమంటున్నారంటే పలావ్‌కి, పులాకాకి 2 శబ్దాలనేవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి పులావ్‌నే యూజ్ చేసుకుందాం అని అంటారు. అంటే పులావ్‌ని యూజ్ చేసుకోవడానికి పలాకా ధాన్యాన్ని ఉపయోగించాలి. అంటే పనికిరాని బియ్యాన్ని ఉపయోగించాలి. మరి పనికిరాని బియ్యంతో బిర్యానీ చేయగలరా? చెప్పండి. చేయగలరా? ఎందుకు ఈ మతం అనే ముసుగులో కనీసం తినేదానికి కూడా మతాన్ని ఎందుకు అంటగడుతున్నారు మీరు? చెప్పండి ఒకసారి. ఈ బిర్యానీ అనే పదము ఇస్లామిక్ పదం అని చెప్పేసి ఎందుకంటున్నారు? ఇస్లామిక్ గ్రంథాల్లో ఉంది అని చెప్పేసి ఎందుకంటున్నారు మీరు? కనీసము తినే దగ్గర కూడా ఈ మతం అనేది లేకుండా బతకలేరా మీరు? మీలాంటి దుర్మార్గుల వల్ల కదా! ఈ మతం అనే పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇంకా కొంతమంది సో కాల్డ్ సొల్లు వాళ్ళొస్తారనమాట. నువ్వు మతం గురించి మాట్లాడుతున్నావంటే మరి మీరు చేసేదేంటిది? కనీసం ఇప్పుడు బిర్యానీ అంటే ఈ సో కాల్డ్ మెసేజ్ పెట్టే కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకు బిర్యానీ అంటే ఇష్టం లేదు అని చెప్పేసి మీరు చెప్పగలరా? 100 మందిలో దాదాపు 60-70 మంది బిర్యానీ ఇష్టపడేటోళ్ళే. దాన్ని ఫుడ్‌గా చూడండి. దానికెందుకు మతం కలుపుతున్నారు మీరు? బిర్యానీ అనే పేరు ఇస్లామిక్‌లో ఉంది అనంటే అసలు ఎందుకు మీరు కంపారిజన్ ఎందుకు చేస్తున్నారు మీరు? కంపారిజన్ చేయాల్సిన నెసెసిటీ లేదు కదా అక్కడ.
మరి మీరన్నట్టు సంస్కృతంలోని పులాక నుంచి పలావ్ వచ్చిందంటే మరి సంస్కృతంలో చెప్పారు కదా మనకి. ఏంటిది పులాక అంటే పనికిరాని బియ్యం, నికృష్టమైన బియ్యం అని అంటున్నారు కదా! మరి నికృష్టమైన బియ్యంతోటి గుమగుమలాడే పలావ్ ఎట్లా తయారవుతుంది? చేయగలరా మీరు? ఎందుకు? కనీసం తినే దానిలో కూడా ఈ మతాలనెందుకు తీసుకొస్తున్నారు? గ్రంథాలనెందుకు తీసుకొస్తున్నారు మీరు? సో, ఇప్పుడక్కడ ఒక ఉద్యమమే చేస్తున్నారనమాట. ఆ ఉద్యమం పేరేంటంటే యాంటీ బిర్యానీ ఉద్యమం అనమాట. సో, అక్కడెవరు కూడా ఇక ఆ బిర్యానీని వండకూడదు, తినకూడదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ బిర్యానీ పలావ్ చేయాలనమాట. సో, పలావ్ అంటే సంస్కృతంలో పదమనమాట. ఇక మన ఇళ్లల్లో ఆహ్, పురుగులు పట్టేసిన బియ్యముంటాయి గదండీ! పనికిరాని బియ్యముంటాయి గదా! సో, ఆ పనికిరాని బియ్యమంతా ఎవరైతే ఈ హిందూ ముసుగులో మేము ధర్మరక్షకులమని బయలుదేరిన బ్యాచ్ ఉంది కదా! యాంటీ బిర్యానీ బ్యాచు. వాళ్ళకి కొంచెం పార్సెల్ చేసేస్తే, వాళ్ళే ఆ పనికిరాని బియ్యంతోటి, నికృష్టమైన బియ్యంతోటి గుమగుమలాడే పలావ్ తయారు చేసి అందరికి పార్సెల్స్ చేస్తారనమాట. మారరు మీరు. అస్సలు మారరంటే మారరనమాట. మీరు పెట్టుకున్న పేరుకి మీరు చేస్తున్న ప్రొటెస్ట్‌కి ఏంటిదంటే, అనవసరంగా దేవుడిని తిట్టుకునేలాగా జేస్తున్నారు. ఎవడైనా సరే ఒక్కసారి హిస్టరీలోకెళ్ళి, ఈ పలావ్ అనే దాని గురించి మాట్లాడితే ఉమ్మరా అండి మొఖం మీద? పులాక అనే పదం ఉంది గాబట్టి మహాభారతంలోను. దాని నుంచి పలావ్ వచ్చిందంటే చెక్ చేయండిరా ఒకసారి మీరు. ఎవరు యాంటీ బిర్యానీ ఉద్యమం జేస్తున్నారో ఒకసారి చెక్ చేసి చావండి మీరు. లేకపోతే ఆ బియ్యంతోనే మొఖం మీద కొడతారనమాట. ఎందుకంటే కనీసం శ్రాద్ధ కర్మలకు కూడా పనికిరాదు ఇది నికృష్టమైందని చెప్పేసి మహాభారతంలోనే చెప్పారు. ఆ బియ్యంతోనే తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి.